ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నా. దేవుని మహాకృప చేత ఆ దేవాతి దేవుడు మనందరి జీవితాలలో ఎన్నెన్నో మేలులు చేస్తూనే ఉన్నాడండి బాబు. ఆయన మంచి దేవుడండి. ఆయన యొక్క దయా దాక్షిణ్యాల్ని మనం తలపెట్టుకుంటే, ఆయన చేసిన ఉపకారాల్ని మనం తలంచుకుంటే, వామ్మో ఎన్నెన్ని కార్యాలు ఆయన మన కొరకు చేస్తూ ఉన్నారో. ఆయన చేసిన కార్యాలను బట్టి మనం దిమ్మ తిరిగిపోవడం అంటారు. సాధారణంగా అనిల్ కుమార్ గారు వాడుతున్నప్పుడు మీ దిమ్మ తిరిగిపోద్ది అని అంటారు. అంటే తల తిరిగిపోద్ది అనమాట. ఏంగాను మత్తిపోయినట్టు అయిపోతుంది అనమాట మన యొక్క జీవితంలోనే. అంతటి కార్యాలని ఆ దేవాతి దేవుడు ఆయన చేస్తున్నాడు. ఒక్కొక్కసారి మనకు మత్తిపోయేక మన చివరికి ఉండడం, వామ్మో ఈయన ఎవర్రా బాబు, ఏంగాను ఈయన ఏంట్రా బాబు, ఎలాంటి కార్యాలు ఎంతగా మన కొరకు చేస్తున్నటువంటి కార్యాలు, ఇది మనం అనుకునేటువంటి విషయం. నేను ఇలా మాట్లాడుతున్నట్టే ఈ సందర్భానికి సంబంధించి ఒక వచనం బైబిల్ గ్రంథంలో నుంచి నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, ఈయన ఎవరో. ఇది అక్కడ ఆయన ఎదురుగుండా ఉన్నారు. ఆయన యేసు ప్రభువారు అక్కడ వారితో పాటే ఉండి ఉన్నారు. కానీ వారి భయములో వారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఈస్ హీ, అరే ఎటువంటి మనుషుడండి ఈయన, ఈయన ఎవరో. ఇది వాళ్ళకి వచ్చినటువంటి ప్రశ్న. ఎందుకు వచ్చింది అని అంటే సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకనొక దినాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో కలిసి ఒక సముద్రం మీద ఆయన ప్రయాణం చేసి వెళుతూ ఉన్నారు. నేను ఇజ్రాయెల్ దేశానికి దేవుని మహాకృప చేత 33 సార్లు నేను వెళ్ళి రావటం అనేటువంటిది జరిగి ఉన్నది. అది దేవుని యొక్క కృప, కేవలం దేవుని యొక్క కృప. సో నేను వెళ్ళినప్పుడల్లా గలిలయ సముద్రం మీద మా ప్రయాణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా ఆ బోట్ రైడ్ మేము వెళ్తాం, పడవ మీద ప్రయాణం చేసి వెళ్తాం. 1 గంట సేపు ఆ యొక్క గలిలయ సముద్రం మీద అన్నట్లుగా మేము ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. దాని మీద తిరుగుతాం. మధ్యలోనికి వెళ్ళిన తర్వాత కాసేపు ఆ సముద్రంలో ఆ బోట్ ఇంజిన్ మేము ఆపేసి కొంతసేపు అన్నట్టుగా అక్కడే ఉంటాం. అక్కడ ధ్యానం చేస్తాము. ఈ యొక్క పడవ ప్రయాణం, అక్కడ జరిగినటువంటి విషయాలు, ఆ యొక్క సముద్రం మీద యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు. వాటిలో ఒకటి ఈ లూకా సువార్త 4వ అధ్యాయము ఈ 35వ వచనం దగ్గర నుంచి ఉన్నటువంటి మాటలలో వ్రాయబడుతున్నటువంటి విషయాలు. ఆయన ఒక దోణి మీద ప్రయాణం చేసి వెళుతూ ఉన్నారు. ఆయనతో పాటు మరికొన్ని దోణిలు కూడా ఉన్నాయి. వారు అద్దరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అద్దరిని జరగబోతున్న విషయం మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ యొక్క సేన అనేటువంటి దయ్యము పట్టినటువంటి మనుషునికి విడుదల కలిగించుట కొరకు యేసు ప్రభు అద్దరికి ఆయన వెళ్ళబోతూ ఉండి ఉన్నారు. సో ఏం జరిగింది అక్కడనంటే, ఆయన వెళుతుండగా ఒక పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ఆ దోణి మునిగిపోసాగెను. ఒక పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున, అక్కడ పరిశుద్ధాత్ముడు వ్రాయించినప్పుడు ఎంత పర్టికులర్గా ఆయన వ్రాయించినారో చూడండి. ఏమైనా వ్రాయించినారంటే, ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ఆ దోణి మునిగిపోసాగెను. ఫ్రెండ్స్, బహుశా ఈరోజుని మన జీవితం కూడా ఎలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఉన్నదేమో కాదు. ఈరోజుని మన కుటుంబ సిట్యువేషన్ కూడా ఎలాగనే ఉండి ఉన్నదేమో కాదు. చాలామంది యొక్క జీవితాల్లో ఇలాంటి సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. చాలామంది మన యొక్క జీవితాల్లో ఇలాంటి తుఫానులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ దోణి మునిగిపోయేటంత పరిస్థితికి వచ్చినట్లుగానే మన యొక్క జీవితంలో కూడా బహుశా సమస్యలలో, ఆ పరిస్థితులలో, ఆ కష్టాలలో మునిగిపోయినటువంటి జీవితాన్ని ఒకవేళ కలిగి ఉన్నామేమో. ఇక్కడ మనం నోటీస్ చేయవలసినటువంటి మరి ఒక విషయం నేను ఏమన్నానంటే, పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున, ఆయన ఉన్న దోణి మీద. ఇది మనం యేసు ప్రభుని మనం కలిగి ఉన్నాం. ప్రతిరోజు ఉదయకాలాన ఈ సత్య సువార్త అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు.
వారం వారం లేక దినదినము మీరు ఈ మాటలను వింటూ ఉన్నారు, మాటలను నేర్చుకుంటూ ఉన్నారు, మీ విశ్వాసంలో మీరు డెవలప్ అవుతూ ఉన్నారు. యేసుని మీ హృదయంలోనికి మీరు కలిగి ఉన్నారు, యేసును మీ ఇంటిలో మీరు కలిగి ఉన్నారు. బట్ అలా ఏం జరుగుతుందో తెలుసా? మీ ఇంటి మీదే తుఫాన్ రేగింది, మీ జీవితం మీదే తుఫాన్ రేగింది, మీ కుటుంబం మీదకే అలలు చెలరేగుతూ ఉన్నాయి. మీ మీదనే అనేకమైన నిందలు, అపనిందలు, నానా రకాలైనటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి కదా. చాలా కుటుంబాల గురించి నేను వింటూ ఉన్నా, చాలామంది జీవితాలను నేను వింటూ ఉన్నా. ఎంత మంచిగా దేవుని కొండగా ఉండాలని అనుకుంటారో అంత శోధన వారి జీవితాల మీద ఎదురవుతూ ఉంది. బహుశా ఈ రోజుని ఒక వ్యాధి బలహీనత చేతను కొట్టబడుతున్న స్థితిలో మీరుండి అన్నారేమో. ఈ రోజుని ఒక నింద మీ మీద మోపబడినటువంటి ఒక స్థితిలో ఒకవేళ మీరుండి ఉన్నారేమో. మీ ఇంట్లో వాళ్ళే మీకు వ్యతిరేకంగా ఒకవేళ తయారై ఉన్నారేమో కదూ. మీ కుటుంబంలోనికి చేర్చబడినటువంటి ఒక కుమార్తె లేక చేర్చబడినటువంటి ఒక కుమారుడు మీ మీద ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండి ఉన్నారేమో, మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండి ఉన్నారేమో. బై ద బై, ఎవరో చేర్చబడినటువంటి కుమారుడు కాదు, చేర్చబడిన కుమార్తె కాదు, అంటే కోడలు కాదు, అల్లుడు కాదు. ఒకవేళ మీ కుమార్తె మీకు వ్యతిరేకంగా తిరగబడి ఉన్నారేమో, బహుశా మీ కుమారుడే మీకు వ్యతిరేకంగా తిరగబడి ఉన్నారేమో. ఎన్నో సన్నివేశాలండి బాబు. నాకు వచ్చే ఫోన్ కాల్స్లో నేను వినేటువంటి ఒక విషయాలు ఇవ్వండి. ఆ భర్తే ఆమెను విడిచిపెట్టేసి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను విడిచిపెట్టేసినటువంటిది. ఆ యొక్క భార్య ఆయన పట్ల సరిగ్గా ఉండకుండా పుట్టింటికి వెళ్ళి వేరొకరితో సంబంధం పెట్టుకొని ఇతని దగ్గరికి నేను రాను, సంసారానికి రాను అనేటువంటి రీతిగా భీష్మించుకొని కూర్చున్న ఆ యొక్క భార్య, ఆమెను గురించినటువంటి ఒక విషయాలు. బహుశా బిడ్డలు మన మీద తిరుగుబాటుతనం కలిగి ఉండి మనకి వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండినటువంటి పరిస్థితి. ఈరోజు నేను చూస్తున్న ఒక కుటుంబం, చాలా కన్నీటితో ఉండి ఉన్నారు బ్రదర్ మీరు, అమ్మా సిస్టర్ గారు మీరు కూడా చాలా దుఃఖంలో ఉండి ఉన్నారా? బహుశా కుమారుడు మీ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినందుచేత ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించానని చెప్పి అతనితో నేను లేచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అని ఆ అమ్మాయి, ఒక అమ్మాయి నీ కూతురు, బహుశా మీ కుమార్తె ఎవరినో ప్రేమించానని చెప్పి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినందుచేత ఈరోజు మీరు భయంకరమైన మునిగిపోతున్న స్థితిలో మీ ధోని ఉండి ఉన్నదేమో కాదు. డోంట్ వర్రీ, కలవరపడద్దండి. దట్స్ ఓన్లీ ఫర్ టెంపరీ. ఈ తుఫాను కొంతసేపే ఉంటుంది, ఆ అలలు కొంతసేపే పైకి లేస్తాయి. డోంట్ వర్రీ, నేను చెప్తున్నాను మీకే. అమ్మా కూతురు గురించి నువ్వు కలవరపడద్దురా సిస్టర్ గారు, నీ కుమార్తెని గురించి నువ్వు కలవరపడద్దు. మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, మీ కుమార్తెని గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మా బ్రదర్ గారు, మీ కుమారుని గురించి మీరు కలవరపడొద్దు. చేయి దాటిపోయాడండి, పలానా అమ్మాయిని ప్రేమించాడండి, మాకు కానిటువంటి ఒక అమ్మాయి అండి, మాకు సంబంధించినటువంటి వాళ్ళు కారండి, లేక మా సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు కారండి, లేక మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కారండి, ఎవరినో ఇలాంటి వాళ్ళని తక్కువైనటువంటి వాళ్ళని ఒకసారి ఒక్కొక్కరు ఏమనుకుంటామనంటే అవతల అమ్మాయి చెడిపోయినటువంటి అమ్మాయి అండి, అలాంటి చెడిపోయిన అమ్మాయి యొక్క వల్లో పడిపోయాడండి, ఇక మా కుమారుడు మా చేతుల్లో లేడండి, చేయి దాటిపోయాడండి, ఇది మనం అనుకుంటూ ఉన్నాం. డోంట్ వర్రీ అండి, దట్స్ ఓన్లీ టెంపరీ. ఈరోజు నేను చెప్తున్నాను వినండి, తాత్కాలికం మాత్రమే. తిరిగి దేవుడు మీ కుమారుడిని మీ దగ్గర తీసుకొని వస్తూ ఉన్నాడు. అమ్మా మీ కుమార్తె విషయంలో కూడా దేవుడు ఆ మచ్చను తీసివేస్తున్నాడు. మనం అనుకుంటాం మన భారతదేశంలో ఏంటంటే ఇల్లు విడిచిపెట్టి గడప దాటిందంటే, స్త్రీ గడప దాటిందంటే ఇంక అంతే సంగతులు అయిపోయింది, ఇంకా ఆవిడ జీవితం, ఇంకా ఆవిడ క్యారెక్టర్ అయిపోయింది, ఇంకా ఆవిడ బతుకు లేనట్టే, ఇంకా నా కూతురు అన్నా సచ్చినట్టే, నా కూతురు లేనట్టే అనుకుని ఏడుస్తూ కూర్చుంటాం. మనం ఏడవక్కర్లే, ఏడవద్దు కూడా. ఈరోజు నేను నేర్పించవలసి వస్తే నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏమంటానంటే స్తుతియాగం చెల్లిద్దాం, సంతోషంగా ఉందాం, ధైర్యం కలిగి ఉందాం, ఆదరణ కలిగి ఉందాం. ఈరోజుని ఆ దేవాతి దేవుడు ఆయన మన విషయంలో ఒక గొప్ప కార్యమును ఆయన చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, డోంట్ వర్రీ, ప్రభు మనతో ఉండి ఉన్నాడు. హల్లెలూయా. సువార్త ఏంటి తెలుసా? మీ దోనిలోనే ఉన్నాడు యేసయ్య, మీ పడవలోనే ఉండి ఉన్నాడు యేసయ్య, మీ ఇంటిలోనే ఉండి ఉన్నారమ్మా. యేసు మీ ఇంటిలోనికి వచ్చినారు. ఎందుకు ఈరోజుని ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు కదా, నేను నమ్ముతున్నా నా యేసయ్య ఈ సత్య సువార్తని కార్యక్రమం ద్వారా మీ ఇంటిలోనికి వచ్చినారు, మీ హృదయంలోనికి వచ్చినారు. నేను ఈ మాట ఇలా పలుకుతుంటుండగా, నేను దేవుని యొక్క వాక్యంగా నేను పలుకుతుంటుండగా నేను నమ్ముతున్నానండి. మీ సంగతి ఎట్లా ఉన్నా కనీసం నా నమ్మిక చొప్పున నేను విశ్వసిస్తూ ఈ మాట పలుకుతున్నానండి. నేను ప్రకటిస్తున్న యేసయ్య మీ ఇంటిలో ఉండి ఉన్నారు, నేను ప్రకటిస్తున్న యేసయ్య మీ ధోనిలో ఉండి ఉన్నారు, నేను ప్రకటిస్తున్న ఈ యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితంలోనికి వచ్చినారు. ఆయన చూసుకుంటాడు.
ఆయన చూసుకుంటాడు. మీరు ఆశ్చర్యపడినట్లుగా ఈయన ఎవరో అనేటువంటి రీతిగా మీరు అనుకునేటట్టుగా ఆయన మీ కొరకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉండి ఉన్నారు. ఏం జరిగింది అక్కడ సన్నివేశంలో? ఈ ధోని మునిగిపోయే ప్రమాదంలోనికి వచ్చింది. అలలు పైకి లేచిపోతూ ఉన్నాయి. ఆ నీళ్లు వచ్చి ఈ ధోనిలో పడిపోతూ ఉన్నాయి. ఇక ధోని మునిగిపోద్దేమో అనేటువంటి ఒక పరిస్థితిలో ఉండి ఉన్నది. యేసు అప్పటికి మానవ మాతృడిగా ఈ లోకంలో ఉండి ఉన్నాడు కనుక, శారీరకంగా ఈ లోకంలో ఒక మనుష్య కుమారునిగా ఉండి ఉన్నాడు కనుక, పగలే కానీ రాత్రి కానీ ఆయన తండ్రి యొక్క పనుల మీద ఉంటూ విరామం లేకుండా ఆయన వాక్యాన్ని బోధించడం, అద్భుతాలు చేయడం, స్వస్థతలు జరిగించడం, ఎంతో బిజీగా ఉండేటువంటి ఆయన ఆ ధోని ప్రయాణంలోనే కాసేపు తలగడ మీద తలవాల్చుకొని కాసేపు అట్లా పండుకొని ఉన్నాడు. ఆయన ఈలోగా ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకొని వీళ్ళు చేయవలసిన ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ పడవ మునిగిపోనివ్వకుండా ఒకవేళ లోపలికి వచ్చేసిన నీళ్లు తోడి బయటకు పోస్తూ ఉన్నారో, ఏ రీతిగా వాళ్ళు చేస్తూ ఉన్నారో, బహుశా ఎటువంటి కష్టపడుతూ ఉండినారో, ప్రయాసపడుతూ ఉండినారో, చేయవలసిన ప్రయత్నం అంతా వాళ్ళు చేస్తున్నారు. ఇక వాళ్ళకి శక్తికి మించినటువంటిది మునిగిపోయే ప్రమాదంలోనికి అన్నట్టుగా వాళ్ళ డెసిషన్లోనికి వచ్చేసారు. ఇంకా అయిపోయింది. చాలా కాలం క్రితం నా చిన్న కుమారుడు కాకినాడకి దగ్గరలో ఉన్నటువంటి హోప్ ఐలాండ్ అని ఒక చిన్న దీవి ఉంది, లోపలికంటూ ఉంటుంది. ఒక 2-3 కిలోమీటర్లు ఎంతో దూరం అనుకుంటాను. అది సముద్రం లోపల ఉండినటువంటి ప్రదేశం. అక్కడ కొంతమంది జాలర్లు అయినటువంటి వారి యొక్క కుటుంబాలు అక్కడ కొంతమంది ఉంటూ ఉన్నారు. సో అక్కడికి సువార్త ప్రకటించడానికి అన్నట్టుగా తీసుకొని వెళ్ళాడు. కొంతమంది బ్యాచ్ మా చర్చి తరపు నుంచి ఒక 30 మంది కనీసం వెళ్ళి ఉన్నారు. మొదటి రోజుకి నేను వెళ్ళలే, రెండవ రోజుకి నేను వెళ్ళి ఉన్నాను. ఆ రెండవ రోజు మేము ముగించుకుని మరలా తిరిగి వస్తున్నాం. ఆ రోజు అప్పటికే నేను అక్కడ చెప్పినటువంటి ఒక మాటలు ఏంటంటే, వారు జాలర్లు కనుక వాళ్ళతో మాట్లాడుతూ, మీరు ఇలా పడవలో వెళ్ళేటప్పుడు ధైర్యం తెచ్చుకోనండి, ప్రభు మీ ధోనిలోనే ఉంటూ ఉన్నాడు. ఒకవేళ మీకు ఏదైనా తుఫాన్లు ఎదురైతే కనుక ఆ సముద్రంలో మీరు చిక్కుకుపోవటం అంటూ జరిగితే, ఒకవేళ మీ పడవ అటు ఒరిస్సా తీరానికో ఇటు తమిళనాడు తీరానికో కనుక ఒకవేళ కొట్టుకొని వెళ్ళిపోతుందంటే, గమ్యం తోచనటువంటి ఒక పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్లయితే కలవరపడకండి, యేసు అని చెప్పేసి అని ఆ యేసు ప్రభును ప్రార్థన చేసుకుంటే ఆ యేసు లేచి ఆ గాలిని గద్దించి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తారు అని చెప్పేసి అని ఇలాంటి మాటలతో వారిని ధైర్యపరచడం. సాయంకాలం అయ్యి మేము బయలుదేరి వస్తూ ఉన్నాం. బయలుదేరిపోవడానికి ఎందుకంటే ఆ ప్రాంతంలో దోమలు కూడా చాలా ఎక్కువగా ఉండి ఉన్నవి. అందుచేతానికి మా కుమారుడు తనతో పాటు ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వాళ్ళు, వెళ్ళినటువంటి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు అందరం కలిసి ఇక ఉండలేమండి, రాత్రి మేము ఇక్కడ పడుకున్నప్పుడే తట్టుకోలేకపోయాము ఈ దోమలకి, కనుక సాయంకాలం మనం బయలుదేరి వెళ్ళిపోదాంలేండి, మళ్ళీ ఒడ్డుకి కాకినాడ వెళ్ళి మన సామలకోట వెళ్ళిపోదాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. ఈలోగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు చూశారు, జరగబోతున్నటువంటి విషయం వాళ్ళు గెస్ట్ చేయగలిగారు. ఎందుకంటే వాళ్ళకి సముద్రం మీద ఉన్న విషయాలు తెలుసు కనుక వాళ్ళు మాట్లాడుతున్నారు. సాయంకాలం సమయంలో మాట్లాడుతున్నారు, అయ్యా మీరు వచ్చి మాకు ఏదో దేవుడి గురించి మీరు చెప్పారు, మాకు ఎక్కడున్నటువంటి మాకు దేవుళ్ళు మా దేవతలైనటువంటి వారు ఒప్పుకోరు, వారు మీ మీద మళ్ళీ తిరగబడతారని చేస్తారు, ఎందుకని మంచిది ఈ రాత్రి కొట్టుకోండి, రేపు పొద్దున్న ఎదురుగానిలే పొద్దుగొంగుతో కదా బాగోలేదు, సముద్రుడు కూడా పొంగుతూ ఉంటాడు అన్నట్టుగా ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు. అప్పుడు నా కుమారుడు ధైర్యం చేసుకొని మాట్లాడుతున్నాడు కదా, డోంట్ వర్రీ, నాన్నగారు చెప్పారు కదా, ఒకవేళ ఏదైనా కష్టం వస్తే యేసయ్య అని పిలిస్తే ఆ యేసయ్య సహాయం చేస్తాడని చెప్పారు కదా, ఆ యేసయ్య మాతో ఉన్నారు కనుక మేము ప్రయాణం చేసి వెళ్తాం అనుకొని ముళ్ళు సర్దుకున్నాం. అంటే మేమే మా వంట చేసుకోవడానికి మా గ్యాస్ సిలిండరు, మా పొయ్యి, మా డేక్షలు, మా యొక్క బియ్యం, మా యొక్క పప్పు దినుసులు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాం. సో మిగిలినటువంటి పప్పు దినుసులు, ఉప్పు, ఉల్లిపాయలు ఇలాంటివన్నీ వాళ్ళకి విడిచిపెట్టేసాం. మళ్ళీ ఆ డేక్షలు అవన్నీ తీసుకొని మళ్ళీ ఒక పడవలో సర్దుకొని ఇంకొక పడవలో కూడా మా ప్రజలకి యవనస్తులందరూ ఒక పడవలోని, అలాగే ఆడపిల్లలు తీసుకొని నేను కొంతమంది స్త్రీలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి మేము ఒక పడవలోని మేము ప్రయాణం చేసి వస్తున్నాం. 15 నిమిషాలు మా ప్రయాణం సాగిన తర్వాత చూడాలండి, అరచేయంత మేఘం కాకినాడ మీద చాలా పైకి లేచినట్లు లేచిందండి. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే వాతావరణం మారిపోయిందండి. ఒక పెట్టున్న గాలి, దుమారం, వర్షం. అప్పటి వరకు మాకు ఆ ఒడ్డు కనబడుతుండేది, అక్కడున్న వాడలు, వాడరేవుకు వచ్చినటువంటి వాడలు కనబడుతుండేవి. అంతేనండి, 10 నిమిషాల్లో మాకు ఇంకా ఏమీ కనబడలే. మొత్తం అంతా వర్షం, మొత్తం అంతా గాలి, ఈ సముద్రం కూడా ఎటు ఎడాపెడా కొడుతుందో తెలీదు. మామూలుగా మనం సముద్రాన్ని చూస్తే ఆ పైనుండి సముద్రం నుంచి వచ్చే కెరటాలు వస్తూ ఉంటాయి, ఇది అలా కాదు. ఇటు నుంచి ఒక అల, అటు నుంచి ఒక అల, ఇటువైపు నుంచి ఒక అల, అటువైపు నుంచి ఒక అల. ఈ యొక్క సముద్రం అలా ఊగిసలాడిపోతూ, ఆ పడవ ఊగిసలాడిపోతూ ఉండంటే అమ్మ బాబాయ్ నిజానికి ఎంత భయంకరమైనటువంటి ఒక సిట్యువేషను.
నాతో పాటు ఉన్నటువంటి ఒక స్త్రీలైనటువంటి వారిని నేను మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకోండి, ఏమీ కాదు, దేవుడు మనతో ఉండి ఉన్నాడు, మనం పాటలు పాడుకుందాం అనుకొని, యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా మాకు తోడే అన్నాడు, దేవానికి స్తోత్రం అనుకుంటూ మేము ఇలా పాటలు పాడుతుంటే పాడటం అయితే పాడుతున్నారు కానీ ఒడ్డుకొచ్చిన తర్వాత చెప్పారు వాళ్ళ గుండెలన్నీ జారిపోయినాయండి వాళ్ళకి. ఎందుకనంటే నేనేమో ఏళ్ళకాసి ఎదురుకుంటున్నా, వీళ్ళేమో వీళ్ళందరూ నాకు ఎదురుగా కూర్చున్నారు, నాకు వెనకాల మా పిల్లలు ఉన్నటువంటి ఒక పడవ వస్తుంది, నా కొడుకులు ఇద్దరు అందులోనే ఉన్నారు, నా కూతురు ఒక్కతే, నేను నా భార్య ఇక్కడ ఈ పడవలో ఉండి ఉన్నాం, నా కొడుకులు ఇద్దరు అవతల పడవలో ఉండి ఉన్నారు, మా సంఘ బిడ్డలు దాదాపు 30 మంది మేము వెళ్ళి ఉన్నాం. అది మామూలు నాటు పడవ, దానిలో కూడా వల అనేటువంటిది ఉండేది, ఆ వల బాగు చేసుకుంటూ మమ్మల్ని తిరిగి తీసుకుని వస్తున్నారు. సో ఆ వలల మీదే మేము కూర్చుని ఉన్నాం. వాడు అంటూ ఉన్నాడు కదా, పడవ నడిపేవాడు, మీరు అలా పడవను పట్టుకోండి, ఆ వలను పట్టుకోండి, కిందగా కూర్చోనండి, కాళ్ళు కిందకు పెట్టుకొని కూర్చోనండి, జాగ్రత్త కూర్చోనండి. వీడేమో నీళ్లు దోషులతో పోస్తూ ఉన్నాడు, ఏదో సముద్ర దేవతకు అన్నట్టుగా ఏదో పూజలు చేస్తున్నట్టుగా వాడు చేస్తున్నాడు. చివరికి వాడికి కూడా భయం వేసింది, ఏమైపోతుందో ఏంటనుకొని. మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి, మేము అంటున్నాం కదా, మేము పాటలు పాడుకున్నామయ్యా, దేవుడు మాతో ఉన్నాడు, పర్లేదని చెప్పేదని మేము అంటూ ఉన్నాం. కానీ ఆడవాళ్ళు చూస్తుంటే అవతల నా వెనకాల పడవ ఎలా పైకి ఎలా లెగుస్తుందో కెరటాలకి, ఆ తర్వాత ఎలా కిందకి ఎలా వెళ్ళిపోతుందో, ఒక్కొక్కసారి ఆ పడవ ఎలా లేచిపోయి టపీమన నీళ్ల మీద పడుతుందో, ఇవి చూస్తుండేసరికి అలా ఇలా గుండె చల్లుమంట ఉంది. ఆ రోజునే మేము ఒడ్డుకు వచ్చిన తర్వాత అందరూ సమర్పణ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు బిడ్డలు అన్నారు, చచ్చిపోయి మరలా మనం బ్రతికామండి, ఇక మీదట మా జీవితం దేవుని కొరకే మేము జీవిస్తాం. అప్పటి నుంచి మొదలుపెట్టాం, నేను నా యేసు కొరకే అనేటువంటి రీతిగా నా యొక్క కుమారుడు ఎవ్రీ ఇయర్ యూత్కి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తూ ఆ యేసును గురించినటువంటి విషయంలో ఇంకా దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి అనేటువంటి రీతిగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, బహుశా ఆ యొక్క బిడ్డలు శిష్యులైనటువంటి వారు కూడా ఎలా నలిగిపోతూ వచ్చినారో. అదొక చిన్న దోణి, నాకు తెలుసా అండి, గలిలయ సముద్రమని పేరు పెట్టాం కానండి, అది వాస్తవానికి అదొక సరస్సు, మంచినీళ్ళ యొక్క సరస్సు, చుట్టూరు కొండలాగా ఎత్తుగా ఉంటుంది, 200 మీటర్ల సముద్ర మట్టం కంటే కూడా దిగువలో ఉండినటువంటి యొక్క సముద్రం లేక నీళ్ల సరస్సు అనేటువంటిది ఈ గలిలయ సముద్రపు సరస్సు. ఎప్పుడు వెళ్ళినా మామూలుగా ఉండేది, ఒక్కసారి మాత్రం నేను కూడా అనుభవించానండి. ఇప్పుడు మేము వెళుతున్నటువంటి పడవ చాలా వెడల్పు కలిగినటువంటి పడవ, దాదాపు ఒక 200 మంది ప్రజలు దానిలో కూర్చోగలిగినటువంటి ఒక పడవ. అంత పెద్ద పడవ ఆ రోజు సాయంకాలం తుఫాను కింద తయారయ్యేసరికి, గాలి దుమారం వచ్చేసరికి ఒక సరస్సుగా ఉండినటువంటి ఒక సరస్సు కెరటాలు లేస్తూ ఉండేసరికి వీడి మధ్యలోకి వెళ్ళలేం, మా పడవ మధ్యలో తీసుకెళ్ళాలి. ఎప్పుడు రెగ్యులర్గా మేము మధ్యలోనికి వెళ్తాం, ఆ యొక్క సరస్సు మధ్యలోనికి, ఆ గలిలయ సముద్రం మధ్యలోని తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి మేము కొంతసేపు ప్రాణం చేసుకొని మళ్ళీ తిరిగి మేము రావటం జరుగుద్ది. ఆ రోజున మాత్రం మనోడు ఏం చేసినట్టే ఒడ్డు నుంచి జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. కొంచెం దూరం వరకు వెళ్ళిన తర్వాత త్వరగానే గంట సేపు కనీసం మేము ఆ సముద్రంలో ప్రయాణం చేయవలసింది కాస్త 15 నిమిషాలకే మరలా వెనక్కి వచ్చేసాడు, తీసుకొచ్చి ఒడ్డుని మమ్మల్ని విడిచిపెట్టేశాడు, గబగబా దిగి వెళ్ళిపోండి అనేటువంటి. ఎందుకంటే ఇంత పెద్ద పడవ అది ఊగిసలాడిపోతుంది. బహుశా ఇక శిష్యులు ఎంత టెన్షన్ పడిపోయినారో ఈ రోజుని. హై ఫ్రెండ్స్, బహుశా మీరు కూడా టెన్షన్ పడిపోతూ ఉన్నారు కదా, మీరు కూడా చాలా నలిగిపోతూ ఉన్నారు కదా, ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు మీరు ఉండి ఉన్నారు కదా, అసలు ఇంటిలోనే సమస్య పాస్టర్ గారు, ఇంకెవరితో చెప్పుకోమంటారు అని మీరు నలిగిపోతూ ఉన్నారు కదా. ఈ రోజున బహుశా మీ యొక్క జీవితంలో మీరు చెప్పుకోలేని వేదనతో మీరు ఉండి ఉన్నారు, నలిగిపోతూ ఉండి ఉన్నారు. బహుశా అది నీ కుమార్తెని గురించే కావచ్చమ్మా, అది నీ కుమారుడి గురించే కావచ్చు, బ్రదర్ గారు, మీ కుటుంబ విషయమే కావచ్చు, మీ భార్య భర్తల మధ్యలో చెలరేగిన తుఫానే ఉండి ఉండవచ్చు. ఈరోజు నెలలో మాట్లాడుతున్నంటే బహుశా ఒక భార్య భర్తలు అనేటువంటి వారు మీరు మాట్లాడుకోకుండా కొన్ని రోజులు అయిపోయింది ఎప్పటికే మీకు కదా, మీరు సరిగ్గా మాట్లాడుకోకుండా ఉంటూ ఉన్నారు. బహుశా ఒక కుటుంబం అయితే బహుశా భర్త భార్య మీ ఇద్దరు విడిపోయిన స్థితిలో అన్నట్టుగా మీరు ఉండి ఉన్నారు. ప్లీజ్ అండి, క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, అది సరైన విధానం కాదు. క్షమించమని అడుగుదాం, ఇద్దరు కూడా క్షమించమని అడగండి. తప్పు ఆయిందై ఉండొచ్చు, లేకపోతే తప్పు ఆవిడదై ఉండొచ్చు. బట్ ఈరోజు నేను చెప్తున్నాను, మనం క్షమించమని అడగాలి. మీ ఇద్దరు భార్య భర్తలు సమాధానంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలనేటువంటిది ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. మీ మీద చెలరేగిన తుఫాన్లకు చాలు, మీకు వచ్చిన అపోహలకు చాలు, మీకు కలిగిన అనుమానాలు అనేటువంటివి చాలు, మీకు కలిగినటువంటి ఒక భావోద్రేకాలు అనేటువంటివి చాలు. ఎవడో ఏదో మాట అన్నారని, ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి అని మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మీద అనుమానం పెట్టుకొని వాళ్ళని రాచి రంపాన పెట్టడం అది సరైన విషయం కాదు. ఈరోజు నాకు ఒకవేళ నీ భర్త కొడుతున్నాడని, ఈరోజు నా భర్తే కాదండి, నాకు మొగుడే కాదని చెప్పేసి అని ఇట్లా అనడం తప్పుమా. మరిను అట్లా కాదుమా. ఒక్కొక్కసారి భర్త మరి ఏం చేస్తాము, ఒక్కొక్కసారి కొంతమంది కొట్టకూడదు, కానీ కొంతమంది కొట్టేవాళ్ళు ఉంటారు. కొంచెం సహించుకుందరు కానీ తల్లిగా,
కొంచెం సహించుకుందరు కానీ మీలో ఒకరు అన్నారు, ఎంతని సహించుకోమంటారు అయ్య గారు, కర్రచుకొని చితకబాదేస్తూ ఉంటాడు, రోజు కొడతానే ఉంటాడు. ఇంకాను ఎంతకాలం అని సహించుకున్నది, చిచ్చి అతను నాకు భర్తే కాదు, ఇంకాను అతను వదిలేసిన నేను నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఏదో బతుకుతానని చెప్పేసి అని అనుకుంటున్నారు. మంచిదే, ఒకవేళ మీ పిల్లలు ఈ రోజున ఎదుగొచ్చారు కనుక మీ పిల్లల గురించి మీకు అంత ధీమాగా ఉండి మీరు మాట్లాడుతున్నారు. కానీ భర్త లేని జీవితం అనేటువంటిది ఈనాడు మన యొక్క భారతదేశంలో, మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో, మన యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంత చులకనగా ఉంటుంది కదా. లోకమైనటువంటిది మనల్ని చూసినప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటారు కదా, మీకే తెలుసు. ఈరోజున ఒకవేళ భర్త దగ్గర లేకుండా ఉంటే కనుక, భర్త యొక్క నీడలో మనం ఉండకపోతే కనుక ఎలాంటి పరిస్థితి. అలాగని పురుషులారా మీకు కూడా నేను చెప్తున్నానమ్మా, తప్పు అలా కొట్టకూడదు బ్రదర్, భార్యను అట్లా కొట్టకూడదు. ఒకవేళ ఒక మాట గద్దిద్దాం, మళ్ళీ వెంటనే ప్రేమిద్దాం, అంతే తప్పండి మనం అట్లా కొట్టకూడదు. ఇంటి తుఫానుని అలజడిని రేపించుకోవద్దు. మీ ఇంటి మీద అలాంటి తుఫాన్లు కొట్టడానికి అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ జరిగిందే అనుకుందాం, ఒకవేళ కొట్టారు అనుకుందాం, మీ ఆయన గారు మిమ్మల్ని కొట్టారు అనుకుందాం, మీ ఆవిడ మిమ్మల్ని తోలనాడిందే అనుకుందాం, మీకు సరైనటువంటి ఆహారం పెట్టుకోకుండా, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకుండా, మీరు ఇంటికి వచ్చినా కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా తోలనాడినట్టుగా మాట్లాడుతుంది అనుకుందాం. సాధారణంగా పురుషులు కోపం వచ్చేది ఎక్కడనంటే, కష్టపడి పని చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భార్య పెట్టవలసిన ఆహారం పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఈయన కోపం వస్తుంది. నేను ఎక్కడికైనా పోతే ఎవరైనా నాకు పెడతారు, నీ దగ్గర ఏంటి అని చెప్పేసి అని ఇలాగనే తయారవుతుంటారు. ఒకవేళ భార్య ఏదైనా పరిస్థితిని బట్టి, పాపం తనకు కూడా ఏదో బలహీనత ఉంటుంది కదండి, తనకు కూడా ఏదైనా పరిస్థితులు ఉంటాయి కదండి, అందుచేత ఒకవేళ ఏదైనా పరిస్థితి ఉంటే అర్థం చేసుకుందాం, అంతే తప్ప మనం దెబ్బలాడుకోవద్దు. ఒకవేళ జరిగిందే అనుకోండి, ఒకవేళ ఈ తుఫాను రేగిందే అనుకోండి, ఒకవేళ మీ ఇంటి మీద అలలు కొడుతున్నాయే అనుకోండి, ఈరోజు నేను చెప్పే సువార్త ఏంటంటే, యేసు మీ ధోనిలో ఉన్నారని మర్చిపోవద్దు, యేసు మీ ఇంటిలో ఉన్నారని మర్చిపోవద్దు. ఎన్ని అలలు మీ మీదకి వస్తూ ఉన్నా, ఎన్ని అలజడులు మీ మీదకి చెలరేగుతూ ఉన్నా, ఎలాంటి తుఫాను మీ మీదకి వస్తూ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ మీ జీవితంలో మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నప్పటికైనా సరే, ఈ దినాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏమిటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మీ ఇంటిలోనికి వచ్చినారు. ఈ సత్య సువార్తని కార్యక్రమం ద్వారా యేసయ్య మీలోనికి వచ్చినాడు. హై ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, ఈ దినాన్ని మీతో పంచుకున్నటువంటి మాట ఇది. మీలో ఉన్న యేసయ్య, మీ ఇంటిలో ఉన్న యేసయ్య, ఎప్పుడైతే ఆ యేసు దగ్గరకు వెళ్ళి మనం చెప్పుకుంటామో, ప్రభువా నా ఇంటిలో ఇలాంటి సమస్య చెలరేగుతుంది, నా బిడ్డల బ్రతుకులు ఇలాంటి సమస్య చెలరేగుతుంది, మా కుటుంబంలో ఇలాంటి సమస్య చెలరేగుతుంది, అలలు పైకి లేస్తూ ఉన్నాయి, గాలులు వీస్తూ ఉన్నాయి, మా కుటుంబం అనే ధోని, నా బ్రతుకు అనే ధోని, నా జీవితం అనే ధోని మునిగిపోయే ప్రమాదంలోకి వచ్చే యేసు అని చెప్పేసి అని కేకవేస్తే చాలు. వా, ఎంత అద్భుతమైనటువంటి యేసయ్య, మీ ఇంటిలో ఉన్న యేసు, మీ జీవితంలోనికి వచ్చిన యేసయ్య, మీ ధోనిలో ఉండినటువంటి యేసయ్య, ఆయన లేచి ఆ గాలిని గద్దించి మాట్లాడుతున్నాడు. నిశ్శబ్దమై ఓరకుండుము. బా, ఆయన మాటలున్న కమాండ్ అండి. అందుకనే ఆ శిష్యులకి చివరికి ఏం చెప్పలేక, ఏం అనలేక వాళ్ళు ఏమంటారంటే, ఈయన ఎవరో అనే రీతిగా అంటూ వచ్చినారు. ఈయన ఎవరో, ఆయన ఒక్క మాట పలికితే సమస్య తీరిపోయిందండి. ఆయన ఒక్క మాట పలికేసరికల్లా గాలి అణిగిపోయిందండి. ఆయన ఒక్క మాట పలికేసరికల్లా సముద్రం నిమ్మళమైపోయిందండి. ఎంత భయంకరమైన తుఫాను అంటే ఇక సముద్రం, ఎంత అలలు పైకి లేస్తున్నటువంటి ఇక సముద్రం ఎంత నిశ్శబ్దం అయిపోయిందండి, ఎంత కామైపోయిందండి. ఈరోజు నీ ఆ దేవాతి దేవుడు కూడా నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యని ఆయన అణిచివేసినాడు, ప్రతి అలజడి ఆయన అణిచివేసినాడు, ప్రతి అలలు ఆయన తీసివేసినాడు. మునిగిపోతున్న నీ జీవితాన్ని రక్షించడానికి ఈరోజున యేసు నీ ఇంటిలోనికి వచ్చినాడు, మీ ధోనిలోనికి వచ్చినాడు. ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమం ద్వారా ఆయన మీ దగ్గరికి వచ్చినారు. ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, ఆ యేసుకు మనం మొర్రపెట్టుకోవాలి. యేసు అని పిలిస్తే చాలు, ప్రభువా అని పిలిస్తే చాలు. ప్రభువా అని పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. మీ తుఫాను అణిచివేసి, మీ సమస్యలను అణిచివేసి, మీ పాపాన్ని తీసివేసి, మీ చెడుగును తీసివేసి, మీ యొక్క అవినీతిని తీసివేసి, మీ దుర్మార్గతను తీసివేసి, మీ చెడు వ్యసనాలకు బానిసైపోయిన ఆ బ్రతుకును తీసివేసి, మిమ్మల్ని సాఫీగా సాగిపోయే జీవితపు ధోనిగా ఆయన మీలో నడుస్తున్నాడు. హల్లెలూయా. పిలుద్దామా? ఆ యేసయ్యని పిలుద్దామా? తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ఆ యేసుకు మనం మొర్ర పెట్టుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. రాత్రంతా నలిగిపోయారు నాయన, చాలా సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ ఉండి ఉన్నారు నాయన. ఒక కుటుంబం ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ఉదయాన్నే లేచినైనా ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని వారు వీక్షిస్తూ ఉన్నారు. యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, సమస్య విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా.
నాజరుడైన యేసు నామములో ఆ సమస్య నేను గద్దిస్తూ ఉన్నా. యేసు రక్తం ఈ బిడ్డల మీద నేను ప్రోక్షిస్తున్నా. యేసు రక్తం ఈ కుటుంబం మీద నేను ప్రోక్షిస్తున్నా. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో వీరికి క్షేమము కలుగును గాక. తుఫాను అణిచివేయబడును గాక. అలలు అణిచివేయబడును గాక. నానా వారు ఆనాడు ఆశ్చర్యపోయి విస్మయం ఉంది, భయముతో నిండుకొని ఈయన ఎవరో అన్నట్లుగానే మేము కూడా అంత ఆశ్చర్యపడినట్లుగా నీ అద్భుతమైన కార్యము జరగను గాక. నిజానికి అద్భుతం అంటే ఏదో అలలు అణిగిపోయి మా సమస్యలు తీరిపోయి మా అక్కర్లు తీరిపోయి మా డబ్బులు కావాల్సినవి వచ్చేసి ఇది కాదునైనా. నిజానికి చెప్పాలంటే అట్టి అద్భుతమైనటువంటి కార్యం మీరు చేయగలిగినటువంటి కార్యం మమ్మలను సమస్యలు అనేటువంటి పాపపు భీతిలో నుంచి ఆ పాపములో నుండి మమ్మల్ని విడిపించి మా యొక్క ధోనిని అద్దరక నడిపిస్తున్న దేవుడు, వీరి పాపములను నువ్వు క్షమించి ఉన్నావు, వీరి దోషములను నువ్వు క్షమించి ఉన్నావు, వారి పాపముల నుంచి వారికి విడుదల ఇచ్చి ఉన్నావు, పాపం అనేటువంటి భయంకరమైన సముద్రంలో నుంచి వారిని లావనెత్తి ఉన్నావు నాయన. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా, వారిని అద్దరికి నువ్వు నడిపిస్తున్న దేవుడో గనుక నీకు వందనాలు. మీరు ఇంటిలో ఉన్నందు చేత ఇక పాపానికి జోలి లేదు నాయన. మీరు ఈ ధోనిలో ఉన్నందు చేత పాపం వీరిలోనికి రావడానికి అవకాశం లేదు నాయన. ఆ యొక్క సముద్రం వీరిలోనికి రావడానికి అవకాశం లేదు నాయన. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా, మీరు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు, అద్భుతాన్ని చేసినందుకు నీకు వందనాలు. వారితో ఉండి వారిలో ఉండి మీరు ఎవరో అనుకున్నంతగా వారు ఆశ్చర్యపడినట్లుగా నీ కార్యాలను వీరి కొరకు కనబరిచినందుకు నీకు వందనాలు. వారి పాప దోషములను తీసివేసినందుకు నీకు వందనాలు. మీరు ఇంటిలో ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరిస్తే ఇక మీదట ఆ సమస్య లెక్క లేవు, ఇక మీదట పరిస్థితి లెక్క లేవునైనా సావధానంగా శాంతియుతంగా సమాధానంగా ఈ బిడ్డలను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు మన కుటుంబమునకును నిత్యము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వెల్ స్నేహితులారా, యేసయ్య మీ ఇంట్లో ఉండి ఉన్నారు, యేసు మీ ధోనిలో ఉండి ఉన్నారు. ఆయన మిమ్మల్ని అద్దరికి తీసుకుని వెళ్ళేటువంటి దేవాతి దేవుడైన కలవరపడకండి, ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన మీ జీవితం అనే ధోని నడిపిస్తున్నారు, మీ అలలన్నింటినీ అణిచివేస్తున్నారు. ఈయన ఎవరో అనుకునేటువంటి అంతటి ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన మీలో ఉండి మీతో ఉండి మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మీ బిడ్డల జీవితం బాగుపడి ఉన్నది, మీ కుమార్తె యొక్క జీవితం బాగు చేసి ఉన్నాడు. కలవరపడద్దు. మనం మాట్లాడుకునేస్తూ ఉంటాం, ఊరికే మనం మాట పలికేస్తూ ఉంటాం. ఏమండి, కాలిపోయిన చేతులు సైతం ఏ మచ్చ లేకుండా కూడా అవి కాలలేదు అన్నట్టుగా చేయగలిగినటువంటి దేవుడు ఇది నేను నమ్ముతున్న దేవుడు. మనం అనుకున్నాం, అయ్యా చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏముందండి, నా కూతురిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి, నా కొడుకు బతుకు ఎలాగైపోయిందండి, మా కుటుంబం ఎలాగైపోయిందండి, మా ఆయన నన్ను విడిచిపెట్టేశాడండి, మా ఆవిడ సరిగ్గా లేదండి. ఇలాంటి మాటలు అనుకోవద్దండి. మన ఇంట్లో ఉన్న యేసును చూడండి, మీలో ఉన్న యేసును చూడండి, యేసు అని పిలవండి. ఆయన మీ జీవితాన్ని నూతన పరిచేస్తాడు. ఆయన మన బ్రతుకునే నూతన పరుస్తున్నాడు. ఈ విషయంలో ఒకవేళ మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని కోరుకుంటే నేను కూడా మీతో కలిసి సంతోషిస్తా, దేవుని స్తుతిస్తా. నాతో పాటు ప్రార్థించి బిడ్డలు ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ మీకు జరిగినటువంటి ఒక మేలులను గురించి వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తారు. కనుక ఉత్తరం ద్వారా కానీ లేక SMS ద్వారా కానీ లేక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీకు కలిగినటువంటి మీరు పొందుకున్న అనుభవాలు నాతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400409992, 8885527662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID isathyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన ప్రభువును రక్షకుడును మన యొక్క పడవని మన యొక్క ధోనిని సులువుగా అందరికీ నడిపించే ఆ యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.